హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, తల్లి నువ్వు నన్ను చాలా రోజులుగా ఒక కోరిక అడుగుతున్నావు కదా బిడ్డ, ఈ క్షణంలోనే నీకు సమాధానం చెప్పడానికి వచ్చాను. ఏం జరుగుతుందో లేదో వెంటనే తెలుసుకో అని ఈరోజైతే మన బాబాగారు మనకైతే ఒక అద్భుతమైనటువంటి సందేశం అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకు ఎలాంటి సందేశం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ ఈ సాయి నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే నీకు ఇవ్వబోతున్నటువంటి గొప్ప జీవితం ఇది. కాబట్టి నీ ఆనందానికి తప్ప దుఃఖానికి చోటే లేనటువంటి రాబోతున్నటువంటి ఈ మంగళకరమైనటువంటి రోజులకి స్వాగతం పలుకు బిడ్డ. ప్రతిరోజు నువ్వు నీ మాటలతో నన్ను నిలదీస్తున్నావు కదా, అసలు కన్నీళ్ళు కష్టాలు తప్ప నా జీవితంలో ఏవి మిగిల్చావయ్యా? నేను నమ్మినప్పటి నుంచి చూస్తున్నాను. నాకు ఎప్పుడైనా ఒక్కరోజైనా సంతోషంగా గడిపేటువంటి రోజులు కానీ, లేదంటే ఆనందంగా ఉన్నటువంటి క్షణాలు కానీ ఏవైనా ఉన్నాయా? అవన్నీ కూడా నేను చూసుకుంటాను, నిర్భయంగా ఉండు బిడ్డ, శ్రద్ధ సబురుతో ఉండమని చెప్పడం తప్ప నా జీవితంలో ఆనందకరమైనటువంటి రోజులకు నువ్వు ఎప్పుడైనా ఇచ్చిందే లేదు. అయినప్పటికీ కూడా నీ పాదాలను నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు బాబా. నాలో ఉన్న ఓర్పు పూర్తిగా నశించిపోయింది. ఇంకా నా వల్ల కావటం లేదు అనుకుంటూ ప్రతిరోజు కూడా నువ్వు నందిస్తున్నావు కదా బిడ్డ. అలాగే ఇంకొక మాట కూడా అన్నావు, కర్మలు అంటున్నావు కదా బాబా. కర్మ అనేటువంటి పేరుతో మా జీవితాలను ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు బాబా? నేను అసలు చేసినటువంటి తప్పేమిటి? ఏదైనా చేస్తే తెలియనటువంటి జన్మలో చేసుంటానేమో, అందుకు ఫలితంగా ఒకేసారి ఏదైనా కానీ కష్టాన్నివ్వు. కానీ ఇలా ప్రతిరోజు కూడా నరక యాతనైనటువంటి జీవితాన్ని నాకు మాత్రం ప్రసాదించవద్దు బాబా. దాని వలన నేను పడుతున్నటువంటి బాధలు, నేను అనుభవిస్తున్నటువంటి ఆ బాధ అంతా కూడా నాకు మాత్రమే తెలుసు. కానీ వీటన్నిటిని కూడా నువ్వు చూస్తూనే ఉన్నావు. నీవు నాకు సహాయం అందించాల్సింది పోయి నువ్వే నన్ను ఇలా కష్టాలు నెడుతూ ఉంటే ఇక మరి నాకు తోడెవరు బాబా? నా కుటుంబం ఎంత కష్టాల్లో ఉన్నా సరే, ఎన్ని రోజుల నుంచి నేను ఎంతగా అడుగుతున్నానో నీకు కూడా తెలుసు కదా బాబా. మరి ఇన్ని కష్టాలు పడుతున్నా కానీ, ఇన్ని సమస్యలు మేము ఎదుర్కొంటున్నా కానీ నిన్ను మాత్రం ఎప్పుడైనా దూరం చేసుకున్నామా? అలాగే మాకు ఉన్న దాంట్లో నేను ఎంతగానో ఆరాధిస్తున్నాము, నీకు ఏ విధంగా పూజలు చేస్తున్నామో మాకు కూడా బాగా తెలుసు. కానీ నువ్వు మాత్రం అక్కడ లేవు బాబా. ఎక్కడ పిలిచినా సరే, నా భక్తులు ఎక్కడున్నా సరే నన్ను పరుగున వస్తానని అన్నావు కదా బాబా. మరి ఎక్కడ నాకు కనిపించలేదు. మరి ఎప్పుడు వచ్చావు బాబా? నువ్వే గనక వచ్చి ఉంటే ఈరోజు మా జీవితం ఇలా ఉండేదా? ఇన్ని రోజుల నుంచి నువ్వు చూపించినటువంటి మార్గంలోనే మేమందరం కూడా నడిచాం కదా. అలాగే నువ్వు చెప్పినటువంటి సూక్తులు పాటించి జీవితాన్ని గడుపుతూ వచ్చాను కదా. ఇక నా వల్ల కాదు తండ్రి. బాబా దయచేసి నాకు కలిగినటువంటి సంతోషాన్ని తొలగించేసేయి. కనీసం నేను సంతోషంగా గడిపేటువంటి రోజులు మాత్రం నువ్వు ఇవ్వు చాలు. ఏమైనా ధనాన్ని అడిగానా, లేదంటే బంగారాన్ని అడిగానా, లేదంటే ఎదుటి వ్యక్తులు సంతోషంగా ఉంటున్నారని వారిపై అసూయని ఏర్పరచుకున్నానా? ఏమీ లేదు కదా బాబా. సంతోషంగా నా జీవితాన్ని గడిపేందుకు కేవలం నాకు కొన్ని రోజులు పరిచయం చేయి చాలు. ఇన్ని రోజుల నుంచి ఎంత కష్టపడ్డాను, ఎంత శ్రమ చేశానో నాకు మాత్రమే తెలుసు బాబా. అలాగే నేను పడేటువంటి వేదన కూడా నీకు బాగా తెలుసు కదా. దయచేసి ఇంకా రెట్టింపైనటువంటి కష్టాన్ని మాత్రం నాకు ఇవ్వద్దు. అందుకు తగినటువంటి సమాధానం ఈ రోజు నుంచి తప్పకుండా వినాలని అడిగావు కదా బిడ్డ. తప్పకుండా ఈ బాబా నీకు మంచి మాట చెప్తాడు. అలాగే మంచి మాట చెప్పడమే కాదు బిడ్డ, నీకు కావలసినటువంటి అడిగినటువంటి కోరికను కూడా పరిచయం చేయబోతున్నాను. అన్ని జీవులు కూడా సమానంగానే చూస్తారు బిడ్డ. కర్మని అంటున్నావు కదమ్మా. నిజంగానే కర్మను తప్పించడం ఆ భగవంతుడు కూడా సాధ్యపడదు బిడ్డ. ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురుపడ్డా సరే ఆయన ఏమీ చేయలేడు. ఇంకొక విషయం చెప్పమంటావా? త్రిమూర్తులు సైతం కర్మను తప్పించుకోలేరు. మరి వారికి కుదరనప్పుడు మానవ మాత్రమైనటువంటి కర్మను మనమేమి చేయించగలం చెప్పు? అది కూడా భక్తి మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే జయించగలము. ఎవరు నాకు ఎక్కువ కాదు, అలాగే ఎవరు తక్కువ కాదు.
నా ప్రేమ అందరిపైన ఒకే రకంగా ఒకే విధంగా ఉంటుంది. నేను ఒప్పుకుంటాను బిడ్డ. మీరు నా మీద ఎంతో ప్రేమను చూపిస్తున్నారు. అలాగే పైన ఎంత నమ్మకాన్ని పెట్టుకుంటున్నారో బాగా తెలుసు. అవేమీ కాదనటం లేదు బిడ్డ. నువ్వు పడుతున్నటువంటి కష్టాలకి, అలాగే నిన్ను పట్టించుకోవటం లేదని బాధపడుతున్నావు. ఈ ప్రపంచం మొత్తం కూడా ప్రతి కదలికను కూడా నేను గమనిస్తూనే ఉంటాను బిడ్డ. అలాంటిది నీ పూర్తి బాధ్యతను నాపైన మోపినప్పుడు మరి ఆ బాధ్యత సమర్థవంతంగా మోయలేనా? నన్ను నమ్ముకున్న వారికి నేను ఎందుకు వదిలేస్తాను? అయినా సరే ఎప్పుడు కూడా వారికి ఏమాత్రం కూడా ఎలాంటి లోటు రానివ్వను అని నీకు ప్రమాణం చేస్తున్నాను. అవన్నీ కూడా మీరు నిజాలని నమ్మే విధానంగా నేనైతే ఇప్పుడు మీకు సాక్ష్యాలు చూపించలేను బిడ్డ. మీ మనసుకి అది తెలియాలి. మీకు కాస్త సంతోషం కలిగినా సరే వెంటనే ఈ బాబా సహకారం అందిందని నమ్మినప్పుడు, మరి మీరు కష్టంలో ఉన్నప్పుడు కూడా ఈ బాబా సహకారం మీకు అందదని ఎందుకు అనుకుంటున్నారు బిడ్డ? ఎప్పుడు కూడా పిలిస్తే పలుకుతానని చెప్పిన మాట అవాస్తవం కాదు. నిజంగానే ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ పక్కకు వచ్చి నిలుస్తాను బిడ్డ. నీకు వస్తున్నటువంటి సమస్యలు వస్తున్నాయి, పోతున్నాయి. ఏది కూడా నీ దగ్గర శాశ్వతమైనంగా నిలవటం లేదు కదా. వాటన్నిటిని కూడా తొలగిస్తుంది ఆ భగవంతుడే కదా. నువ్వు కష్టంలో బాధపడుతున్నావని, ఆ బాధలోనే కూరుకుపోతున్నావని కొంతమందిని నేనే పంపించాను నీకు ధైర్యం చెప్పమని. వారితో ఉన్నటువంటి కర్మ సంబంధం వారి దగ్గరికి వచ్చేవని గుర్తుంచుకో. నీ బాబాని నీ కోరిక పట్ల ఆలస్యం చేసిన, నీ కష్టాల నుంచి అయితే శాశ్వతంగా తొలగించుకోలేకపోయినా ఎప్పుడు కూడా నీకైతే అన్యాయం చేయను. ఆలస్యం ఎప్పుడు కూడా అద్భుతాన్ని పరిచయం చేస్తుంది అంటారు కదా. మరి నీ కష్ట సమయంలో నీ చుట్టూ ఎవ్వరు లేకపోవచ్చు. అలాగే నీ కష్ట సమయం నీకు ఎంత బాధ కలిగిస్తుందో అర్థం చేసుకోగలను బిడ్డ. నా భక్తులకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాను. ఈ విషయాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. ఇక నుంచి జీవితంలో మార్పు అనేది నీతోనే మొదలవుతుంది బిడ్డ. గతంలో నువ్వు ఎన్నో కష్టాలను అనుభవించవాలనేది అనవసరం. అందులో అయితే నువ్వు చిక్కుకుపోలేదు కదా. ప్రతి ఒక్కరి కూడా ఆ చిక్కుముడి నుంచి విడిపించాను, నిన్ను కాపాడగలిగాను. నువ్వు అడుగుతున్నటువంటి శుభకరమైనటువంటి రోజులే రాబోతున్నాయి. మీ సరికొత్త జీవితం వైపు నీకు దారి చూపించబోతున్నాయి. నీ జీవితంలో నీకు ఏది ఇవ్వాలి, నేను అనుకున్నదే ఇస్తాను. ఆలస్యం అయితే జరిగింది, నిజమే ఒప్పుకుంటాను బిడ్డ. ఇక నీ జీవితంలో కొత్త మార్పునైతే నువ్వు చూస్తావు. మంచి అనుభూతిని నిన్ను కలిగిస్తాను. నన్ను నమ్ము బిడ్డ. నేను ఆశ్చర్యపడేటువంటి సమయం దగ్గరలోనే ఉంది. నువ్వు అడిగినటువంటి ప్రశ్నలకు తప్పకుండా సమాధానం ఇవ్వడం నువ్వే చూస్తావు. ఇక నీ మనసు బాధ ఎందుకు చెప్పు. అలాగే నీ మనసుకు బాధ కలిగినటువంటి బాధను పూర్తిగా తొలగించేస్తున్నాను. కష్టాల వలన మీ బాబాను ఎప్పుడు కూడా నిందించవద్దు. నీ అంతర్గత స్మరణతో నీ బాబాతోనే మాట్లాడు. నువ్వు కోరుకున్నటువంటి కోరికలన్నీ, నీ ప్రశ్నలన్నిటికీ కూడా తప్పకుండా నీ బాబా నీకు సమాధానం చెప్తాడు. జీవితం వైపు దారి చూపించబోతున్నాయి. జీవితంలో ఏది ఇవ్వాలి అనుకున్నది ఇస్తాను. ఆలస్యం అయితే జరిగేది, నిజమే అయితే ఒప్పుకుంటాను. ఇక నీ జీవితంలో కొత్త మార్పునైతే నువ్వు చూస్తావు. మంచి అనుభూతిని నేను కలిగిస్తాను. నన్ను నమ్ము బిడ్డ. నిన్ను ఆశ్చర్యపరిచేటువంటి సమయం దగ్గరలోనే ఉంది. నువ్వు అడిగినటువంటి ప్రశ్నలకు తప్పకుండా సమాధానం ఇవ్వడం నువ్వు చూస్తావు. ఇక నీ మనసు బాధ ఎందుకు చెప్పు బిడ్డ. అలాగే నీ మనసుకు బాధ కలిగినటువంటి బాధను పూర్తిగా తొలగించేస్తున్నాను. కష్టాల వలన మీ బాబాను ఎప్పుడు కూడా నిందించవద్దు. నీ అంతర్గత స్మరణతో నీ బాబాతోనే మాట్లాడు. నువ్వు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా, నీ ప్రశ్నలన్నిటికీ కూడా తప్పకుండా నీ బాబా సమాధానం ఇచ్చే తీరుతాడు. నీకు మంచి ప్రతిఫలం దక్కుతుంది. ఈ వెంటనే నువ్వు ఉంటాను. ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. సంతోషంగా సరికొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండు బిడ్డ అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి బాబా పిలుపు ద్వారా వచ్చినటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలాగా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు.